మిథున రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వార్షిక ఫలితాలు. మనం మిథున రాశి గురించి మాట్లాడుకునేటప్పుడు సమయస్ఫూర్తి, తెలివితేటలు ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ ఇద్దరు సంస్థల మధ్య కానీ సంధానకర్తగా, సమన్వయకర్తగా వ్యవహరించడంలో మీరు దిట్టగా చెప్పుకోవచ్చు. వీరి మాటకు విలువ ఉంటుంది, సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అనేక విషయాల్లో అవగాహన పెంచుకుని లౌకిక జీవన విధానంతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మృగశిర నక్షత్రం 3, 4, 2 పాదాల వారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు, ఈ 9 నక్షత్ర పాదాల వారిని మనం మిథున రాశి వారిగా పరిగణిస్తాం. మరి ఈ మిథున రాశి వారికి నూతన తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11, గౌరవం 1, అవమానం 7గా చెప్పడం జరిగింది. ఇక్కడ గౌరవము, అవమానం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఏదో అవమానం జరిగిపోతుంది, 7 అవమానం అంటున్నాడు, 1 గౌరవం అంటున్నారు అని మీరు బాధపడాల్సిన పని లేదు. ఇక్కడ అవమానం పెరుగుతోందంటే మీ కష్టం పెరుగుతోంది. కష్టం పెరిగితే కష్టానికి తగిన ఫలితం ఉంటుంది కదా. అలాగే ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉంది అంటే మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఏదో విధంగా ఆ కార్యక్రమాలను పూర్తి చేస్తారు మీరు. సో కార్యక్రమాల విజయం ఈ సంవత్సరం బాగుంటుంది అని దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ రకంగా ఆలోచించినప్పుడు మిథున రాశి వారికి ఈ సంవత్సరం సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. ఇప్పుడు జూన్ 2 తర్వాత ఆయన ద్వితీయ భావం అయినటువంటి కర్కాటక రాశిలోని ప్రవేశించి మరింతగా గురుబలాన్ని ఇస్తాడు. ఈ రకంగా ఈ సంవత్సరం అంతా కూడా గురువు మీకు అనుకూలంగా ఉన్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది, అనుకోకుండా నూతన అవకాశాలు తెచ్చుకోగలుగుతారు, జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పడతాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి, సమాజంలో గౌరవ మర్యాదలు, సన్మానాలు కూడా అందుకుంటారు. ఇక అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా దశమములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. శని భగవానుడు అంటేనే కర్మకారకుడు, వృత్తికారకుడు. ఇక దశమ భావం అన్నా వృత్తికి సంబంధించింది, మనం చేసేటువంటి కర్మలకు సంబంధించింది. కర్మకారకుడు కర్మభావంలో అనగా కర్మస్థానంలో సంచరిస్తున్నాడు కనుక ఈ సంవత్సరం మిథున రాశి వారికి చేతి నిండా పని ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో పనిచేసే మిథున రాశి వారికి ఈ సంవత్సరం బోల్డెంత పని వస్తుంది. పని ఉన్నప్పుడు ఆ పనిని నిర్వర్తించినప్పుడు ఆ పనికి తగినటువంటి ఫలితాన్ని తప్పకుండా మనం అందుకుంటాం కదా. ఈ రకంగా ఈ సంవత్సరం మీరు కష్టపడతారు, మీ కష్టానికి తగిన ఫలితాన్ని, గౌరవాన్ని మీరు ఈ సంవత్సరం అందుకుంటారు. అలాగే రాహు మీకు ఈ సంవత్సరం కాస్త ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. భాగ్యంలో ఇప్పుడు రాహు సంచరిస్తున్నాడు. డిసెంబర్ 5 తర్వాత ఆయన అష్టమంలోనికి వెళ్తాడు. ఈ భాగ్య అష్టమ భావాల్లో రాహు సంచారం మీకు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. విదేశీ వ్యవహారాలు మీకు ప్రతికూలంగా ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మిథున రాశికి సంబంధించినటువంటి వారు ఈ సంవత్సరం విదేశాలకు వెళ్లకుండా ఉండండి. చదువులకు కానీ, వ్యాపారానికి కానీ, ఉద్యోగాలకు కానీ విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం మానుకోండి, వాయిదా వేసుకోండి. అలాగే కేతువు ప్రస్తుతం తృతీయ భావంలో సింహరాశిలో సంచరిస్తూ నిరాడంబరతను, భగవంతుని ఆశీస్సులను, జనసహకారాన్ని ఇస్తున్నాడు. మరి డిసెంబర్ 5 తర్వాత ఆయన కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు కేతు. కర్కాటక రాశిలో అనగా మిథున రాశి వారికి ద్వితీయ భావంలో కేతు, అక్కడేమో రాహు కుంభం నుంచి మకర రాశిలోని ప్రవేశిస్తాడు డిసెంబర్ 5న, అనగా అష్టమ భావంలో రాహువు. ఈ అష్టమ భావంలో రాహువు, ద్వితీయ భావంలో కేతువు కాలసర్ప దోషం, రాహుకేతు దోషం. ఈ రాహుకేతు దోషం వల్ల మీరు అనుకున్న పనులు కొన్ని నిర్వర్తించలేకపోతారు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు, కొన్ని ఆటంకాలు వస్తాయి. కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆశించిన పనులు ఆశించినంతగా నిర్వర్తించలేకపోవడం, లేకపోతే చేసిన పనులకు తగినంత ఫలితం రాకపోవడం, నిరాశ, నిస్పృహలు ఇలాంటి రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ సంవత్సరం సూర్య భగవానుడు మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాడు. రాజకీయ నాయకులకు నూతన పదవులు వస్తాయి, నిరుద్యోగులు ఉద్యోగాలలో స్థిరపడతారు. ఇదివరకు ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతులు రావడానికి అవకాశం ఉంటుంది. భూ వాహన లాభాలు కూడా బాగా అనుకూలంగా ఉన్నాయి మిథున రాశి వారికి ఈ సంవత్సరం. ఆ రకంగా మిథున రాశి వారి ఈ సంవత్సరం మంచి ఫలితాలను పొందే పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే మిథున రాశి వారికి రాహు ప్రతికూలంగా ఉన్నాడు కనుక తప్పనిసరిగా ఈ సంవత్సరం మీరు చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించడం, మినుములను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల, అలాగే నిత్య గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల, అవకాశం ఉంటే కాణిపాకంలో ఉండే వరసిద్ధ వినాయక స్వామి దర్శనం చేసుకోండి.
ఈ కార్యక్రమాలు చేయండి. కొన్ని ఉలవలను తీసుకెళ్లి మీరు పక్షులకు ఆహారంగా అందించండి. ఈ చెప్పినటువంటి చిన్న చిన్న పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి వారి మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.